హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నుంచి అయితే మనం స్కిన్ కేర్ చేయబోతున్నాం అనమాట. ఇన్ని రోజులు వచ్చేసి నేను హెయిర్ గురించి మీతోటి కొన్ని టిప్స్ నేను షేర్ చేసుకున్నాను. కొన్ని హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్ ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది కదా. ఇప్పుడైతే కొంతమంది అడుగుతున్నారు, మీ స్కిన్ సీక్రెట్ చెప్పండి, మీ ఫేస్ ఏంటి ఇంత షైనీగా ఉంటుంది, మంచి గ్లో ఉంటుంది, మీరేమి యూస్ చేస్తారు కొన్ని చెప్పండి అని అడుగుతున్నారనమాట. వాళ్ళ కోసం ఇవి కొన్ని షేర్ చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి మనకి మినప్పప్పు రైస్ మంచిగా నైట్ నానబెట్టి మార్నింగ్ పేస్ట్ చేస్తాం కదా, ఈ పేస్ట్ అనమాట. ఇందులో జస్ట్ ఇప్పుడైతే హనీ మాత్రమే మిక్స్ చేస్తున్నాను. ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇందులో లెమన్ ఇంకా రోజ్ వాటర్ విత్ టమాటో జ్యూస్ కూడా యాడ్ చేస్తే ఎక్కువ ట్యాన్ రిమూవ్ అవుతుందన్నమాట. ఇలా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే పెట్టాలన్నమాట. అలా మనం పెట్టడం వల్ల ఇప్పుడు హనీలో ఉన్న ప్రోటీన్స్ కానీ ఈ రైస్ ప్యాక్లో ఉన్న ప్రోటీన్స్ కానీ మన స్కిన్కి మంచిగా పట్టేలాగా ప్యాక్ అన్నది ప్రిపేర్. ఇప్పుడైతే అప్లికేషన్ చూపించేస్తాను, ఏ విధంగా పెట్టుకోవాలి, ఎలా వాడాలి, దీని యూజెస్ ఏంటి, సో ఎక్సెట్రా దీంట్లో షేర్ చేస్తానన్నమాట. మనకు రైస్లో ఏంటంటే చాలా ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఉంటుందన్నమాట. అందువల్ల మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. సో మినప్పప్పులో వచ్చేసి మనకి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి, ఈ, డి, ఏ ఈ 4 విటమిన్స్ ఉండడం వల్ల స్కిన్కి చాలా మంచిది. పింపుల్స్, ర్యాషెస్, రింకిల్స్, మనకి చాలామందికి పింపుల్స్ ఉన్నా కూడా మార్క్స్ పడిపోతాయి. పింపుల్స్ పోయి ఆ మార్క్స్ పోవడానికి ఎంతో టైం పడుతుంది. బట్ ఈ ప్యాక్ వీక్లో 3 times అప్లై చేయడం వల్ల పింపుల్స్ కంప్లీట్గా పోయేస్తాయి అన్నమాట. బట్ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ రబ్ చేయొద్దు, జస్ట్ అప్లై చేసేసుకొని ఒక 5 minutes అలా డ్రై అయిపోయిన తర్వాత మంచి కూల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. రబ్ చేస్తూ పింపుల్స్ ఉన్న వాళ్ళు రబ్ చేయడం వల్ల ఇంకెక్కువ పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట. చాలా స్మూత్గా హ్యాండిల్స్ చేయాలి అలాంటి స్కిన్ని. డెలికేట్గా ఉంటుంది, మనం ఎక్కువ టచ్ చేసినా నెయిల్స్ తాకినా కూడా పింపుల్స్ ఎక్కువైపోతాయి, మార్క్స్ ఎక్కువైపోతాయి. తగ్గేది చాలా కష్టం. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చాలా ఎక్కువ ఉండింది, బట్ ఇప్పుడైతే లేవు. ఒక టీనేజ్లో చాలామందికి ఉంటాయి అన్నమాట. ఈ వీడియో టీనేజ్ వాళ్ళకి చాలా ఎక్కువ యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ టీనేజ్ వాళ్ళయ్యే అనమాట. నెక్స్ట్ చాలా వీడియోస్ నేను తీసున్నాను, అవన్నీ నేను ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, ఏదైతే ఈజీగా అనిపిస్తుందో అదే ట్రై చేయండి, అప్లై చేసుకోండి. పింపుల్స్, మార్క్స్ మనం వేలు తలిగేసి క్రీమ్లు, సోప్లు ఇవంతా వాడొద్దండి. న్యాచురల్గా ట్రై చేయండి. బట్ కొంచెం లేట్ అవుతుంది, కానీ కంప్లీట్గా పోతే మళ్ళీ రిటర్న్ అయితే రావు. నాకైతే నేను న్యాచురల్గానే ట్రై చేశాను ఇంట్లో. టీనేజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తాయి కాబట్టి మనం కొంచెం నిదానంగా వాటిని పోగొట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కువ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ అలోవెరా, ఒరిజినల్ అలోవెరా తీసుకొని అలా మంచిగా ఫేస్ అంతా అప్లై చేసేసుకొని ఒక 10 minutes అలా డ్రై అయిన తర్వాత కూల్ వాటర్ తోటి వాష్ చేసేసుకొని సోప్ వాడొద్దు ఆ టైంలో. అలా చాలా ఉన్నాయి, నేను ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నాను. ఇప్పుడైతే ఈరోజు ఈ వీడియో చూడండి, ఆల్ ఇన్ వన్ ప్యాక్ అనమాట. ఇదైతే మనకి పింపుల్స్, మార్క్స్, రింకిల్స్, ఇంకా పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ అన్నీ పోతాయి ఈ ప్యాక్. వీక్లీ 3 times చేయండి. పింపుల్స్, మార్క్స్, రింకిల్స్ ఉన్నవాళ్ళు, నార్మల్గా నాలాగా స్కిన్ ఉన్నవాళ్ళు వీక్లీ 1 time చేసినా సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాకపోతే మన స్కిన్ని బట్టి మీరు రబ్ చేసుకోవడం చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ డెలికేట్గా ఉన్న స్కిన్కి ఎక్కువ రబ్ చేయొద్దు అనమాట. రబ్ చేసిన ఫింగర్స్ తోటి అలా స్మూత్గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఎలా పడితే అలా హ్యాండిల్ చేయడం వల్ల పింపుల్స్ ఇవన్నీ చాలా ఎక్కువైపోతాయి అనమాట. పైన మా ఇంటి పైన ఉన్న వాళ్ళు పిలిచారు, అందుకని చెప్పేసి పైకి చూశాను. ఇంకా వీడియో తీస్తున్నాను కదా అని వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేదు. సో ఆ విధంగా పైకి చూస్తున్నావు ఎందుకు అనుకుంటారు కదా, అందుకని షేర్ చేశాను. సో ఈ విధంగా అయితే కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్ అయితే నేను చాలా షేర్ చేస్తాను. ఇంకా ఇప్పటి నుంచి ఇన్ని రోజులు హెయిర్ కేర్ అని పెట్టేసుకున్నాను. ఒక 1 month 2 months హెయిర్ గురించే చేయాలి అని చెప్పేసి నేను గట్టిగా అనుకున్నాను. మధ్యలో హెయిర్ ప్యాక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ప్రజెంట్ ఈ ప్యాక్ అయితే చాలా మంచి యూజెస్ ఉంటుందండి. హనీ అయితే మన స్కిన్ గ్లోకి నంబర్ 1 అని చెప్పొచ్చు. గోల్డెన్ ఫేషియల్ చేసిన లుక్ ఉంటుందన్నమాట హనీలో. సో ఇందులో నేను హనీ కూడా వేసాను అనమాట. మీకు వీలైన వాళ్ళు నార్మల్ మార్కెట్లో దొరుకుతుంది, ఒరిజినల్ హనీ ఉంటే మరీ మంచిది. అంత మంచి రిజల్ట్ ఉంటుంది హనీలో. పింపుల్స్ పోవడానికి, మార్క్స్ పోవడానికి, ట్యాన్ పోవడానికి, గ్లో రావడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది హనీ. మేము సెలూన్స్లో వర్క్ చేసేటప్పుడు అయితే ఏ ఫేషియల్ కిట్లో అయినా కొంచెం అన్నా వేసి చేసేవాళ్ళం. అంత రిజల్ట్ ఉంటుంది హనీ వల్ల. హనీ ఒకటి ఉంటే చాలండి, అంత రిజల్ట్ ఉంటుంది. ఫేషియల్ చేసినంత గ్లో చేస్తుంది. కొంచెం అలా హనీ తీసుకొని అందులో షుగర్ మిక్స్ చేసేసి మనం మంచిగా మసాజ్ చేసుకొని
10 మినిట్స్ అలా డ్రై అయిపోయిన తర్వాత కూల్ వాటర్ తోటి వాష్ చేసుకొని చూడండి, ఎంత మంచి గ్లో ఉంటుందో, మంచి మాయిశ్చరైజింగ్ ఫీల్ వస్తుంది, స్మూత్గా షైనీగా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే బ్యూటీషియన్ని, తెలియకుండా ఏఈ చెప్పను నేను. ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ న్యాచురల్ అనమాట. న్యాచురల్స్ బ్యూటీ పార్లర్లో నేను జాబ్ చేశాను, నేర్చుకుంది లారియల్స్లో. సో ఇలా మంచి మంచి టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి పంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ప్యాక్ని నేను అప్లై చేసేసుకుంటున్నాను. ఎప్పుడు మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నా పై డైరెక్షన్లో అప్లై చేసుకోవాలన్నమాట. అలా అప్లై చేయడం వల్ల స్కిన్ జారినట్టుగా ఉండదు. మనం అప్లై చేసేటప్పుడు పైకి అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ జారిపోయిన స్కిన్ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ప్యాక్లో మనకి బెనిఫిట్ ఇంకొకటి ఏమంటే, స్కిన్ టైట్ అవుతుంది, ఎంత లూజ్ ఉన్న స్కిన్ అయినా. అదే ప్లస్ పాయింట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, చైనీస్ వాళ్ళ సీక్రెట్ ప్యాక్ అని ఎందుకన్నానంటే, వాళ్ళ స్కిన్ చూసుంటే ఎవరైనా కామెంట్ చేయండి. ఎంత టైట్గా ఉంటుందంటే వాళ్ళకి 60-70 వచ్చినా కూడా యంగ్గా కనిపిస్తారు. ఎందుకంటే బికాస్ ఈ రైస్ ప్యాక్సే అనమాట. వాళ్ళు ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేస్తారు. మనకు మార్కెట్లో కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి, బట్ అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఈ మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకోవచ్చు కాబట్టి నేను మీకు న్యాచురల్ ఇంగ్రీడియంట్ చూపిస్తున్నాను. మార్కెట్లో వచ్చే ప్యాక్స్ చాలా తెలుసు నాకు, కాకపోతే అవి కాస్ట్లీ ఉంటాయి చాలా. 3000, 4000, 5000. మన యూట్యూబర్స్ అందరూ నా వీడియోస్ చూసేవాళ్ళు ఇంట్లో ఉన్న లేడీసే అనమాట. వాళ్ళకి ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోటి యూస్ చేస్తే వాళ్ళందరూ కూడా వాడతారు అని చెప్పేసి నాకు తెలిసింది నేను న్యాచురల్ది మీతో షేర్ చేసుకుంటున్నాను. లేదు మా క్రీమ్స్ కూడా కావాలి అన్న వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి. వాళ్ళు నేను పర్సనల్గా వాళ్ళకి నేమ్స్ కూడా పంపిస్తాను. రైస్ ఫేస్ ప్యాక్స్ అవన్నీ కూడా నా దగ్గర నేమ్స్ చాలా ఉన్నాయి, మేము సెలూన్స్లో యూజ్ చేసినాయి. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. నేను పర్సనల్గా ఎవరైనా కామెంట్ చేయండి, వాళ్ళకి నేను షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఇందులో ఓన్లీ న్యాచురల్ టిప్సే చెప్పాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఏమి క్రీమ్స్ నేమ్స్ ప్రొవైడ్ చేయట్లేదు. పర్సనల్గా నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళకి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ విధంగా నేను ఓవరాల్ ఫేస్ అంతా మసాజ్ చేస్తున్నాను. మీకు వీలైన స్టెప్స్ మీరు చేసుకోండి. నేనైతే మేము బ్యూటీ పార్లర్లో ఏమైతే యూస్ చేస్తామో ఆ స్టెప్స్ ఒక 5 స్టెప్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే ఫేస్కి మనం పై డైరెక్షన్లో ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఓవరాల్ ఫేస్ ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అయితే మన ఫేస్ అన్నది గ్లోగా, షైనీగా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. పింపుల్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. మనం ఇలా ప్యాక్స్ యూజ్ చేయడం వల్ల మన ఫేస్ కూడా చాలా అలసిపోతుందండి. ఆ అలసిపోవడము, ఆ స్ట్రెస్, ఆ టెన్షన్స్ వల్ల ఫేస్ బాగా కనిపించదు చాలామందిది. చూడండి మీరు, ఇలాంటివి చేయడం వల్ల టెన్షన్ని, స్ట్రెస్ని ఇవన్నీ మనం తీయలేం, కానీ ఫేస్ని అయితే కొంచెం కవర్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీకు వీలైన సింపుల్ సిరమ్స్, ఫేస్ ప్యాక్స్ అప్లై చేయకపోయినా విటమిన్ సి సిరము, డి, ఏ ఇలాంటి సిరమ్ కొన్ని ఉన్నాయి మన ఫేస్కి అప్లై చేసేటి. అవన్నీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. కంపల్సరీ సన్ స్క్రీన్ మిస్ చేయకుండా ఉండండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ట్రై చేయండి. అట్లీస్ట్ మాయిశ్చరైజర్, ఏదన్నా క్రీమ్, స్కిన్ అయితే అలానే వదిలేయొద్దు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను ఓవరాల్ ఫేస్కి అంతా అప్లై చేసి అప్ డైరెక్షన్లో ఓవరాల్ ఫేస్కి మసాజ్ చేసుకోండి. వీలైనంత వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను ఓవరాల్ ఫేస్కి అంతా మసాజ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా వదిలేసి మనము వాటర్ వాష్ చేసుకోవాలి. వాటర్ వాష్ చేసేటప్పుడు కూడా మనం ఫేస్ అంతా అలా ఒకసారి ట్యాప్ చేసేయాలి. వాటర్తో ట్యాప్ చేసేసి మసాజ్ చేస్తూ రిమూవ్ చేయాలి. అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. పింపుల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం మసాజ్ చేయకండి, డైరెక్ట్ వాటర్ తోటి రబ్ చేస్తూ వాష్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను ఓవరాల్ ఫేస్ ప్యాక్ అంతా పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం కూడా మిలిగకుండా, ప్యాక్ ఏదైనా సరే వేస్ట్ చేయకండి. మీకు ఎంత కావాలో అంతే తీసుకొని అంతా ఓవరాల్ ఫేస్ అప్లై చేసేసుకొని మంచిగా అలా ఒక 50 ఓవరాల్గా అయితే మొత్తం అయిపోయిందనమాట మసాజ్ కూడా. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో మొత్తం క్లీన్గా చూసుకుంటున్నాను, ఎక్కడన్నా మిస్ అయిందా, మొత్తం పెట్టుకుంటున్నానా లేదా అని. ఇప్పుడైతే వెయిట్ చేసేద్దాం. డ్రై అయిపోయిన తర్వాత నేను వాష్ చేసుకొని మేము ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, వెయిట్. సో ఇప్పుడైతే డ్రై అయిపోయిందనమాట. చూడండి, కంప్లీట్గా డ్రై అయ్యింది, క్లీన్గా అయిపోయింది డ్రై. సో ఇప్పుడు వాటర్ తోటి అలా ట్యాప్ చేస్తూ మసాజ్ చేసి నేను రిమూవ్ చేసేస్తాను ప్యాక్.
మసాజ్ చేసిన తర్వాత ప్యాక్ రిమూవ్ చేసేది మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాను, చూడండి వీడియో ఎండ్ వరకు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే ఈ విధంగా మొత్తం క్లీన్గా మసాజ్ చేసేసుకున్నాను. మంచిగా నోస్ దగ్గర, ఐస్ దగ్గర, చిక్స్, లిప్స్, ఫోర్ హెడ్ మొత్తం కంప్లీట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ వన్ పాట్ క్లియర్ చేసుకుంటున్నాను అనమాట. నేను నీట్గా డ్రై అయిపోయింది మొత్తం. మనం వెట్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా మనం డ్రైది వాష్ చేస్తే ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సెన్సిటివ్ స్కిన్స్కి. నా స్కిన్ అయితే సెన్సిటివ్ స్కిన్ అనమాట. అందుకని చెప్పేసి నేను నిదానంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ప్యాక్ అంతా రిమూవ్ చేస్తున్నాను. మొత్తం కంప్లీట్గా నీట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఈ విధంగా నేను వన్ పార్ట్ డ్రై అయ్యింది మొత్తం. కొంచెం వాటర్ తీసుకొని క్లీన్గా రిమూవ్ చేస్తున్నాను ప్యాక్ అంతా. ఓకేనా? మీకు ఎలా వీలైతే అలా మీరు ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా రిమూవ్ చేస్తున్నాను ప్యాక్. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మనము అప్లై చేసేటప్పుడు ఏ విధంగా మసాజ్ చేస్తామో రిమూవ్ చేసేటప్పుడు కూడా అంతే మసాజ్ చేసి ప్యాక్ రిమూవ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అయి ఫేస్ మంచి గ్లో వస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసి నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ బ్యూటిఫుల్ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను చేసిన వీడియో. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా నాకు కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చే మంచి సజెషన్స్ నాకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఈ విధంగా మొత్తం ఓవరాల్ ఫేస్ అయితే నేను నీట్గా ఐస్ బాల్స్ పైన, ఐబ్రోస్ దగ్గర, ఐస్ కింద, ఫోర్ హెడ్, నెక్ పార్ట్, ఐస్ కింద, మంచిగా నోస్. సో ఈ విధంగా అయితే నీట్గా మసాజ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మసాజ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్క స్టెప్ 3 times 4 times మీకు వీలైనన్ని సార్లు చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు చాలా మంచి యూజెస్ ఉంటాయి మనకు ఫేస్లో. రిజల్ట్ మీరు ఇమీడియట్గా చూస్తారండి. వాటర్ వాష్ చేసిన తర్వాత నైట్ ప్యాక్ చేయండి. ఎప్పుడైనా సరే నైట్ చేయడం వల్ల ఓవరాల్ నైట్ రెస్ట్ ఫేస్ మనది రెస్ట్లో ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మంచి గ్లో వస్తుందన్నమాట. అకేషన్స్ ఉన్నప్పుడు చేసుకోండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫేస్ ఫ్రెష్గా గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. ఇలాంటి టిప్స్ అందరూ షేర్ చేయరండి. షేర్ చేసింది కూడా అందరూ బిలీవ్ చేయరు. బిలీవ్ చేసిన వాళ్ళు యూస్ చేస్తారు చూసినారా, వాళ్ళే ఈ రిజల్ట్ అన్నది చూస్తారనమాట. ఎవరికన్నా మనం ఏమన్నా చెప్పినా కూడా వీళ్ళకేం తెలుసులే, వీళ్ళు చెప్పింది ఎందుకు వినాలి, మాకే అన్నీ తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తారు చాలామంది. బట్ తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ మాటను గౌరవించకపోయినా పర్వాలేదు, బట్ వాళ్ళ మొహం మీద మాకే తెలుసు అన్నట్టు మాత్రం బిహేవ్ చేయకండి. ఎవరన్నా ఏదన్నా చెప్పారు అంటే వాళ్ళు తెలుసుకోనన్నా చెప్తారు, వాళ్ళకి తెలిస్తేనన్నా చెప్తారు. నోటికి వచ్చిందైతే ఎవరు చెప్పారండి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఫేస్ వాష్ అంతా చేసేసుకొని వచ్చాను. నేను ఎలా అయితే ఫేస్ని వైప్ చేస్తున్నానో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇలా రబ్ చేయకండి. జస్ట్ అలా ట్యాప్ చేస్తూ
ఫేస్ని క్లీన్ చేసుకోండి. నేను ముందు కూడా చెప్పున్నాను. ఒకసారి అయితే ఈ విధంగా ట్యాప్ చేసి మీకు చూపించాలని నేను చూపిస్తున్నాను. ఇలా లైట్గా తడి మొత్తం తీసుకునేటట్టు తుడుచుకుంటే సరిపోతుంది. కొంతమంది రపా రుద్దుతూ ఉంటారు మొహానికి వేసి, సోప్ కానీ టవల్ కానీ. అలా చేయకండి. సో నా ఫేస్ రిజల్ట్ చూడండి మీరే. నా ఫేస్కి, నా హ్యాండ్స్కి, నెక్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూపించాలని చెప్పేసి నేను ఫేస్కి ఒక్కటే అప్లై చేశాను. హ్యాండ్స్కి, నెక్కి అప్లై చేయలేదు. నా ఫేస్ రిజల్ట్ మీరు చూస్తే కనుక ఎలా అయినా నమ్ముతారు, ట్రై కూడా చేస్తారని చెప్పి ఓన్లీ ఫేస్కే చేశాను. సో ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నేను కొన్ని కొటేషన్స్ చెప్తున్నాను కదా లాస్ట్ 2 వీడియోస్లో ఎండింగ్లో. అవి ఎవరికైనా నచ్చాయా? నచ్చితే కింద కమెంట్ చేయండి. ఇంకా ఎవరు చూడకపోయినా వినకపోయినా ఒకసారి వెళ్ళి చూడండి, వినండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతేనండి ఈరోజు వీడియో అయితే. చైనీస్ సీక్రెట్ ఫేస్ ప్యాక్ అనమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా ఫేస్ రిజల్ట్ కూడా మీరు చూసుంటే తప్పకుండా ట్రై చేస్తారని నేను నమ్ముతున్నాను. మీకు నచ్చితే చూడండి, యూస్ చేయాలనిపిస్తే యూస్ చేయండి, లేదంటే లైట్ తీసుకోండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.